హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి బతుకమ్మ. అసలు బతుకమ్మ పండుగ అంటే ఏమిటి, ఈ బతుకమ్మ వెనుకున్న చరిత్ర ఏమిటి, మనం బతుకమ్మను ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనే అన్ని విషయాలని మీకు ఈ వీడియోలో వివరిస్తాను. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించదలుచుకోలేదు. అదేవిధంగా మనము ఈసారి ఏం సాధించాము బతుకమ్మ వల్ల అనే విషయాన్ని కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీకు ఆల్మోస్ట్ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోతుంది. కాబట్టి ఇక వెయిట్ చేయించకుండా వీడియోకి వెళ్ళిపోతాం. బతుకమ్మ ప్రతి దసరా ముందు వస్తుంది సద్దుల బతుకమ్మ అంటారు. బతుకమ్మని సద్దుల బతుకమ్మ ఇట్లా 9 రోజులు జరుపుకుంటారు. 9వ రోజునే బతుకమ్మగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ బతుకమ్మని అన్ని చోట్ల దసరా నవరాత్రులు జరుపుకుంటారు, దుర్గాదేవిని ఆరాధిస్తారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మనం బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాము చాలా అంగరంగ వైభవంగా. పూలనే దేవతల్లో కొలిసే పండుగ ఈ బతుకమ్మ. బతుకమ్మ చరిత్ర ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ తెలియకుండా నాకు తెలిసిన స్టోరీని మీకు చెప్తాను. పూర్వం ఒక రాజుల దంపతులకు ఒక 7 కొడుకులు ఉండేవారు. ఆ 7 కొడుకులతో పాటు కూతురు కూడా ఉండేది. ఈ 7 కొడుకులకు పెళ్ళి అయిపోతుంది. వాళ్ళకు ఒక కూతురు కాబట్టి చాలా గారాబంగా పెంచుకునేవారు. ఈ అన్నదమ్ములందరూ ఆ చెల్లెని చాలా బాగా చూసుకునేవారు గారాబంగా. ఈ 7 కొడుకులకు పెళ్ళి అయిపోయింది. ఆ చెల్లెలు వాళ్ళతో పాటు ఉండేది. ఈ 7 కొడుకులు ఒకరోజు వేట కోసం వెళ్ళిపోతారు. ఇక ఉన్నట్టుండి వెళ్ళిపోయాక వీళ్ళ భార్యలు ఉంటారు కదా, వాళ్ళ భార్యలు ఏమైనా చాలా చిత్రవదనలు హింసిస్తారనమాట. వాళ్ళలో ఒక వదిన ఎమక విషయం పెట్టి చంపేసింది, పాలల విషయం కలిపి చంపేసింది. ఆ చనిపోయిన ఆమెని తీసుకెళ్ళి ఒక బాగా విరబోసిన తంగడి చెట్టు ఉంటుందన్నమాట. ఆ తంగడి చెట్టు కింద బాతి పెడతారు. ఇక వేట నుంచి వచ్చాక అన్నలు చెల్లి కోసం అడుగుతారు. చెల్లి కనిపిస్తుంది ఏమో నాకు తెలియదు అని వాళ్ళ ఇంట్లో ఉన్న వదినలు చెప్తారు. ఇక వాళ్ళ చెల్లి కోసం ఊరంతా గాలిస్తారు. తిరిగిన ప్లేస్ అంటూ ఉండదు, కొండలు గుట్టలు అన్ని చోట తిరిగి ఇక తర్వాత వాళ్ళ ఊరికి చేరుకుంటారు. ఇక అలా వచ్చిన వాళ్ళు అలసి సొలిసిపోయి వచ్చిన వాళ్ళ అన్నదమ్ములు ఒక తంగడి చెట్టు కింద కూర్చుంటారు. ఈ తంగడి చెట్టు కిందనే ఏమైనా పాతి పెట్టారు కదా, ఇక ఆమె ఆత్మ బయటకు వచ్చి జరిగిన విషయం అంతా వాళ్ళ అన్నలకి చెప్పిద్ది. అయితే అప్పుడు వాళ్ళ అన్నలు అడుగుతారు, ఇప్పుడు నేమేం చెయ్యాలమ్మా అని అడుగుతారు. ఆమె ఏమంటదంటే, నన్ను ఈ తంగడి పువ్వులు చూసుకోండి అన్నయ్య, ప్రతి సంవత్సరం ఈ తంగడి పువ్వులతో బతుకమ్మ చేసి నన్ను ఆరాధించండి, నన్ను కొలవండి అని చెప్తారు. ఇలా ప్రతి సంవత్సరం బతుకమ్మలు తంగడి పువ్వు ఖచ్చితంగా పెట్టి పూజిస్తారు. ఇది ఒక చరిత్ర. ఇంకొక చరిత్ర ఏముంటుందంటే, మహిషాసురుడు ఉంటారు కదా, అలా వధిస్తారంటారు దుర్గాదేవి. అలా మహిషాసురుని వధించిన దుర్గాదేవి అలసిపోయి సొమ్మసిల్లిపోయింది. ఆమెను మేలుకొల్పడం కోసం ఈ ఆడవాళ్ళందరూ కూడా ఆటపాటలతోటి ఆమెని మైమర్పిస్తారు, ఆమె మెలకు రావడానికి తెప్పిస్తారు అనేది ఇంకొక కథ అన్నమాట. నేపథ్యం ఏదైనా కానీ స్టోరీ మాత్రం ఒకటే కదా. మన తెలంగాణ వాళ్ళందరి తెలంగాణ అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది. తెలంగాణ అంటే బతుకమ్మ అంటే ఎక్కలేని ఆనందం వస్తుంది. మనము బతుకమ్మ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం. బతుకమ్మ ఎప్పుడు వస్తుంది. ఒకప్పుడు బతుకమ్మ అంటే మామూలుగా ఉయ్యాల పాటలు అవి ఇవి అని మంచిగా క్లాప్స్ కొట్టుకొని పడకని, ఇప్పుడు అంతా డీజే సిస్టమ్ అయిపోయింది. సో ఎప్పటి కల్చర్ అప్పుడు అన్నట్లు ఇంకా జనరేషన్ మారే కొద్దీ అన్నీ మారుతాయి కదా, అలా అయిపోయింది. ప్రతి ఒక్క దానికి ఏదో ఒక స్టోరీ ఖచ్చితంగా ఉంటే నాకు తెలిసిన స్టోరీ ఇది అన్నమాట. బతుకమ్మ మన తెలంగాణలో ఇప్పుడు ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలో కదా, ఇప్పుడు మన దేశం దాటి కూడా వేరే దేశంలో కూడా బతుకమ్మను ఆడుతున్నారు. ఇక్కడ ఉన్న అంత వైభవం తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్రం వచ్చి. అదేవిధంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో 63 అడుగుల బతుకమ్మను చేసి గిన్నిస్ బుక్ రికార్డుని సాధించుకున్నాం మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు. 78 kgs అంటే వెడల్పుతోటి అంత ఉందంట, అంత విస్తీర్ణంతో ఉంది. అసలు అందులో గునుగు పువ్వు, తంగడి పువ్వు, గుమ్మడి పువ్వు ఇలా చెప్పుకుంటూ పోతే తీరొక్క పువ్వులతోటే బతుకమ్మని చేస్తారంట. 63 హైట్
ఉన్నదంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఆల్రెడీ ఒక టూ టైమ్స్ అటెంప్ట్ చేశారంట. ఫస్ట్ అటెంప్ట్లోనే అయితే చాలా అక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేశారంట. కానీ ఈసారి సక్సెస్ అయిపోయింది. మన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. సో హ్యాపీ అన్నమాట. ఈసారి తెలంగాణ కాంగ్రెస్ ఏదైతే ఎవరు వచ్చినా కానీ ఒక గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించుకున్న బతుకమ్మ వల్ల అన్నది ఒకటి ఉంటుంది కదా. సో ఈ సంవత్సరం అది సాధించుకున్నాం మనం. అందులో లేని పువ్వు అంటూ ఉండదు. అందరూ కలిసి ఒక చెయ్యేస్తే అంత పెద్ద బతుకమ్మ అయింది. గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించుకున్నాం. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పవచ్చు. సో నాకు తెలిసింది అది బతుకమ్మ గురించి. నేను ఎందుకు ఇంకా వీడియోస్ ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. నేను ఎప్పటి నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అంత రొటీనే కదా, ఏముంటాను. ఈసారి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడానికి ఒక వీడియో చేసి పెడతాను, చేస్తున్నాను. మీకు వీడియో తప్పకుండా నచ్చుతుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే అండి, బాయ్. సీ నెక్స్ట్ వీడియో.